వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో మనం ఫ్లవర్ చేసుకున్నాం. వాటిని ఒక స్లైసెస్లా కట్ చేసి మనం టూత్ పిక్ సహాయంతో వాటిని గుచ్చేస్తే మనకు ఒక ఫ్లవర్ షేప్లో అనేది వస్తుంది. బేస్ కట్ చేస్తున్నాను. దీనికి ఆపోజిట్లో ఓకే. సో ఇది కూడా కొంచెం మనం తగ్గించేసుకుందాం లెంత్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇలా చిన్న చిన్న కట్స్, జిగ్జాగ్ కట్స్, సో దట్ మనకు ఆ పెటల్స్ యొక్క ఎడ్జెస్ కొద్దిగా మనకు ఫ్యాన్సీగా వస్తాయి. ఓకే, ఇది కొంచెం స్ట్రేట్గా వస్తుంది. నెక్స్ట్ కొంచెం ఇలా స్లాంట్గా వస్తుంది. సైజుని బట్టి నెంబర్ ఆఫ్ ఆ కట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో దీనికి ఇక్కడ చేసేసాం కదా, మళ్ళీ ఇక్కడ ఆపోజిట్లో కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. సో ఇది మనం రాడిష్లో కూడా తయారు చేసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్తో. నెక్స్ట్ దీన్ని మళ్ళీ కొద్దిగా షేప్ అనేది ఇచ్చుకుంటున్నాం. రైట్, వీటిని లేయర్స్గా మనం ఓపెన్ చేసుకోవాలి. రైట్, సో దీనికి ఏంటంటే ఇటువైపు నుంచి ఇలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. చూడండి, ఈ కట్స్ అనేది మనకు ఎడ్జెస్కి వచ్చేస్తున్నాయి. పల్చగా ఒకే థిక్నెస్లో మనకు ఆ స్లైసెస్ అనేవి వస్తాయి. సో మళ్ళీ ఒకదానిపైన ఒకటి. రైట్, అన్నీ మళ్ళీ సమంగా పెట్టేసుకుని ఇక్కడ లెంత్ కొరకు మళ్ళీ నేను కట్ చేస్తున్నాను. ఒకటి రెండు మనకు కొద్దిగా హైట్ డిఫరెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లేట్లో ఒక బేస్, దీనికి టూత్ పిక్ పెట్టుకుంటున్నాం మధ్యలో. రైట్, ఈ ఒక్కొక్క పెటల్ని ఏం చేస్తామంటే మధ్యలో వి షేప్ ఇచ్చుకుంటున్నాం. ఓకే, సో ఇలా విడిపోతుంది అన్నమాట మనకి. రైట్, ఒక్కొక్కటిగా అలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎడ్జ్ కట్టకుండా, అంటే కట్ కాకుండా మనం జాగ్రత్తగా వీటిని ఒక్కొక్కటికి ఇండివిజువల్గా కట్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది. సో ఇలాంటి ఫ్లవర్స్ ఏంటంటే మనం బొకేస్ తయారు చేసుకున్నా, లేకపోతే ఏదైనా ఫుడ్తో పాటు ప్రజెంట్ చేయాలనుకున్నా, లేకపోతే సలాడ్ ప్లేటర్లో గార్నిష్ చేయాలనుకున్నా చాలా బాగా వస్తాయన్నమాట.
సో ఒక్కొక్కటిగా ఇది ఫస్ట్ మనం ఇక్కడ ఇలా గుచ్చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనం ఇలా ఇటు రివర్స్లో మళ్ళీ చుట్టేస్తున్నాం. మధ్యలో ఏదైతే మనం ఘాటు పెట్టామో అక్కడ ఈ పెటల్ అనేది మనకు బయటకు వస్తుంది. ఓకే, సో చివర్లో ఒక చిన్న ట్రయాంగిల్, ఇక్కడ ఈ టూత్పిక్ని కవర్ చేసాలి, లేదా చెర్రీ టొమాటో లాంటిది ఉన్న మనం అక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్ షేప్లో కట్ చేసేసుకొని ఈ మధ్యలో గ్యాప్లో మనం ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇలా డైమండ్ షేప్, తర్వాత థిన్ స్లిట్స్ అనమాట, పక్క పక్కనే దగ్గరగా రావాలి. బ్యాక్ సైడ్లో ఇక్కడ మనకు గ్యాప్ వదిలేస్తున్నాం, ఇంతవరకే కట్ అయ్యింది. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక ఫ్యాన్ షేప్లో వస్తుంది. సో ఇవన్నీ కట్ చేసి నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను, అంటే గ్యాప్ మనం ఎక్కడ వదిలేసుకున్నాం అనేది. నైఫ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి కార్వింగ్ చేసేటప్పుడు, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అప్పుడు మనం అనుకున్న డిజైన్ అనుకున్నట్టుగా వస్తుందన్నమాట ఫైనల్గా మనకి. ఓకే, సో ఇక్కడ వరకు కట్ అయిపోయింది. ఈ గ్యాప్లో మనకి జాయింట్ ఉందన్నమాట, రైట్? అలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని ఇలా బెండ్ చేసేసుకుంటే మనకు ఒక ఫ్యాన్ షేప్లో వస్తుంది ఒకవైపు. సో నాకు ఆపోజిట్లో నేను బెండ్ చేస్తున్నాను. ఓకే, సో వీటిని ఇక్కడ ఈ గ్యాప్లో పెట్టేస్తున్నాను. ఆ పెటల్స్ మధ్యలో మనకు గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో పెట్టేసుకుంటే ఫ్లవర్స్ సైజ్ అనేది మనకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొంచెం కలర్ కాంబినేషన్ అనేది కూడా బాగుంటుంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓకే, సో ఫ్లవర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపులే. కొనికల్ షేప్లో అంటే కోన్ షేప్లో తీసేసుకొని ఎడ్జెస్ కట్ చేసి మనం స్లైసెస్లో కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టేసి టూత్పిక్తో ఫోల్డ్ చేసేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.